శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో చేయబోతున్నాను. ఈ మధ్య చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. ఇదేంటి అంటే నా జీవితంలో జరిగినటువంటి మార్పునే మీకు షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే నరదృష్టి ఉన్నట్లయితే మనము జీవితంలో పైకి ఎదగలేకపోతాము. అంతేకాకుండా ఆ నరదృష్టి వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగులేకపోవటం, కొన్ని చెడు ప్రభావాలు మన పైన ఉండటం, ఎంత కష్టపడినా ఫలితం లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటన్నింటికి ఆంజనేయ స్వామి యొక్క ఒక మంత్రం, రహస్య మంత్రం ఉంది. ఈ రహస్య మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో 3 సార్లు, సాయంత్రం సంధ్యాకాలంలో 3 సార్లు మంచిగా ఫ్రెషప్ అయి స్నానం చేసి చదువుకోవాలి. ఖచ్చితంగా ఇతరుల ఏడుపులు ఉన్న, నరదృష్టి ఉన్న, మనం ఆర్థికంగా అభివృద్ధి లేకపోయినా ఈ మహామంత్రం వల్ల అవన్నీ కొన్ని రోజులకి తగ్గిపోయి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇది నా జీవితంలో జరిగింది. ఒకవేళ మీకు ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉన్నా గాని అవి కూడా తొలగిపోతాయి. ఆ మహామంత్రం ఏంటి అంటే ఓం హరమర్కటాయ మహామర్కటాయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య చేదయ చేదయ. ఓం హరమర్కటాయ మహామర్కటాయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య చేదయ చేదయ. ఈ రహస్య మంత్రాన్ని 3 సార్లు బ్రహ్మ ముహూర్తంలో, 3 సార్లు సాయంకాలం వేళ పఠించండి. మీకున్నటువంటి నెగెటివ్ శక్తి, ఇతర దుష్ట శక్తులన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయని భావిస్తూ ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో హనుమంతుని పైన భారం వేసి చదువుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకున్నటువంటి దుష్ట శక్తులు, నరదృష్టి అంతా వెళ్ళిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.